హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వంకాయ బజ్జీని తయారు చేసుకుంటున్నాం. గుంటూరు ఫేమస్ అయిన ఈ వంకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా మనం ఈ వంకాయ బజ్జీని తయారు చేసుకోవడానికి ఇలా పొడవుగా ఉండే నల్ల వంకాయలు తీసుకోవాలి. వీటిని మనం లేత వంకాయలు తీసుకుంటే మనం తయారు చేసుకునే వంకాయ బజ్జీ అనేటివి చాలా టేస్టీగా వస్తాయి. ఇలా ఈ వంకాయలన్నింటినీ మనము వాటర్లో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకొని ఈ వంకాయల పైన తడేం లేకుండా ఇలా అన్ని తుడుచుకొని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. అలానే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనంలోకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాం. ఇలా ఈ ఆయిల్ కాగే లోపల మనం తీసుకున్న ఈ వంకాయలు అనేటివి ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నిటిని ఇలా మనము కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ వంకాయలన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయనేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఈ విధంగా అన్నిటిని మనము కట్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం స్టవ్ మీద పెట్టుకున్న ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది కదా. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని వంకాయలన్నింటినీ ఇలా మనము ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పెనంలోకి ఎన్ని వంకాయలు అయితే పడతాయో అన్ని మాత్రం ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ వంకాయలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా ఈ వంకాయలని రెండు వైపులా మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ వంకాయలు ఇలా 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసి పెట్టుకుని వంకాయలను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన వంకాయలు కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అన్ని వంకాయలు మనము ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ వంకాయలు కాస్త వేడిగా ఉంటాయి కదా. ఇప్పుడు వంకాయలు మనకు చల్లారే లోపల ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి 3 దాకా వెల్లుల్లి, అలానే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. అలానే నానబెట్టుకుని చింతపండు కొద్దిగా, అలానే 1 టీ స్పూన్ దాకా పుట్నాల పప్పు వేసుకొని వీటన్నిటిని ఇలా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఇలా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలానే 1/2 టీ స్పూన్ దాకా వాము, అలానే చిటికెడంతా వంట సోడా వేసుకొని వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా మనము బజ్జీల పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇందులో ఎక్కడ కానీ ఉండలు లేకుండా ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. అలానే మనం ముందుగానే వంకాయలని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాను స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ మసాలానంతా వంకాయలోకి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అంతా స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ వంకాయల్లోకంతా మసాలాను స్టఫ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉండే మసాలానంతా తీసేయాలి. ఇదే విధంగా మిగిలిన వంకాయల్లో కూడా మనము మసాలాను స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వంకాయలన్నింటిలోకి మసాలా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము వంకాయల్లోకి మసాలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పెనంలోకి ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే శనగపిండిని కలుపుకున్నాం కదా, ఆ శనగపిండిలోకి ఈ వంకాయలు ఇలా ఒకసారి డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ వంకాయ బజ్జీలు ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసి పెట్టుకునే వంకాయ బజ్జీలని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వంకాయ బజ్జీలు కూడా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అన్నిటిని ఇలా మనము ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు మనం ఇలా ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, అలానే 1 టీ స్పూన్ దాకా కారం వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఆ నిమ్మరసం ఇందులోకి పిండుకోవాలి. ఇలా ఈ నిమ్మరసం అంతా ఈ కారంలోకి పిండుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ వంకాయ బజ్జీలో మనము ఈ కారాన్ని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కారాన్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఈ కారాన్ని ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ఈ కారాన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఇంకొక బౌల్లోకి పెరుగు కూడా తీసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీలను ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్నిటిని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నిటిని స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ వంకాయ బజ్జీలోకి ఉల్లిపాయనంతా స్టఫ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇలా కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇలా ఈ వంకాయ బజ్జీలో పెరుగు అలానే నిమ్మకాయ కారాన్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనము పెరుగు వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న నిమ్మకాయ కారాన్ని కూడా వేసుకోవాలి. అలానే పైనుంచి మరికొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉంటే గుంటూరు ఫేమస్ వంకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి, కారంగా చాలా బాగుంటాయి. సాయంత్రం టైంలో ఏదైనా కారంగా తినాలనిపిస్తే ఇలా ఒకసారి వంకాయ బజ్జీలు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.